సంవత్సరోత్సవాలు అట్లా జరుగుతాయి. సంవత్సరానికి 32 ఉత్సవాలు, ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది అమ్మవారికి. నిత్యము అభిషేకం ప్రతిరోజు. ఇప్పుడు కట్టినవన్నీ రేపటి తీసేసి మళ్ళీ కొత్త అభిషేకం చేస్తారు. మార్నింగ్ 3 కాలాలలో పూజ జరుగుతుంది. ఇప్పుడు 12 గంటలకు మళ్ళీ మధ్యాహ్నం పూజ జరుగుతుంది, రాత్రి 8 గంటలకు మళ్ళీ జరుగుతుంది. ఇలా సుప్రభాతం దగ్గర నుంచి ఏకాంత సేవ జరిగేంత వరకు కూడా ఈ ఉపచారాలన్నీ కూడా ఇలా 22 సంవత్సరాల నుంచి ఈవిడ ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈవిడ ఏంటంటే భోగమూర్తి. ఆ నగలు, దండలు, ఇవన్నీ కూడా అనుభవించడానికి ఉంటుంది. ఈ అన్ని చోట్ల ఏంటంటే కోరిక అనేది కోరుకుంటాం కదా, ఈవిడ కోరిక కోరుకోవడం కాదు, తనే నీకు ఇచ్చ, క్రియ, జ్ఞాన అనే 3 శక్తుల్లో తనే ఇచ్చ. మనకు పుట్టే కోరికే ఆవిడ. తీర్చమని అడగడం కాదు. మీరు ఇక్కడ నిలబడి ఖచ్చితంగా ముందు నిలబడి నాకు ఇది ఇవ్వు అని అడగలేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు అడగలేరు అంటే తనే అది. అదే అందరూ ఏమనుకుంటారంటే కామించాడు, కామేశ్వరి కామేశ్వరి, ఇష్ట అంటే ఇష్టపడింది అని కాదు. ఇష్ట అంటే చెరుకు గడ. సంస్కృతంలో చెరుకంత తీయని కోరికను తీర్చింది కాబట్టి దేవతలు ఇష్టకామేశ్వరి అని ఆవిడకి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న పూజ అంతా కూడా శైవాగమం అనే ఒక పద్ధతి, స్మార్థము, శాక్తేయం 3 సమ్మిళితంగా ఇక్కడ జరుగుతాయి. శైవాగమంలో ఏంటంటే ఆవిడ అక్కడ ఉన్నది. మనం ఎలా 3 పూటలు తింటున్నామో ఆవిడకి అలా 3 పూటలు పెట్టాలి. మనం ఎలా స్నానం చేస్తున్నాం, మనం ఎలా బతుకుతున్నామో తను కూడా అంతే. ఏ రోజుకి ఆ రోజు ఆవాహ్యామి ఆసనం అలా ఉండదు. తను అక్కడ స్వయంగా ఉంది. అందుకే వర్షాలు ఎక్కువ పడుతున్నాయో కషాయం పెడతారు, చల్లగా ఉందా వేడి నీళ్ళు ఇస్తారు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆవిడ కూడా అలా ఉంటుంది. ఇది ఈవిడతో ఇక్కడ వెలిగే పద్ధతి అన్నమాట. అందుకే ఈ దేవాలయంలో ఎవ్వరి పేర్లు కూడా దాతలు కానీ కట్టించిన వాళ్ళు కానీ ఎవ్వరివి ఉండవు. ఎందుకంటే ఇది ఆవిడ సంస్థానం. ఇందులో ఇది దర్బార్. దీంట్లో వచ్చి మనం నిలబడ్డాము అంటే ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి. నేను గుడికి వెళ్తా, ఇప్పుడు నీకు తిరువన్నామల ఇవన్నీ కూడా మనం అనుకుంటే పోవడానికి కుదరదు, వాళ్ళు ఇది చేయాలి. అలానే ఈవిడది ఈ దర్బార్. ఈ దర్బార్లోకి వచ్చినావు అంటే నువ్వు ఏం కోరుకోవాలో ఆవిడ డిసైడ్ చేస్తారు. నువ్వు బయట ఎన్ని చేసుకున్నా ఇక్కడికి వచ్చినాక ఇది అవుతుంది. అట్లాంటి మూర్తి ఆవిడ. ఈవిడ ఎవరు, ఎక్కడ, ఎలా పుట్టింది అంటే శ్రీశైలం అనే కొండ ఉంది కదా, ఆ శ్రీగిరి అని దానికి పేరు. శ్రీగిరి అంటే ఏంటి అంటే శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రం లేని కాలం ఉంది. ఆ శ్రీచక్రం లేని కాలంలో ఏం ప్రతిష్ఠ చేసేటోళ్ళు అమ్మవారి కింద అంటే ఈ శ్రీగిరిని శ్రీయంత్రం అని ఉండేది. ఆదిశంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత శ్రీచక్ర ప్రతిపాదన చేసి దాన్ని మనకు భగవంతుని దయ వల్ల మనకు ఆయన ఇచ్చారు. అప్పటి నుంచి శ్రీచక్రం వచ్చింది. శ్రీచక్రం రాకముందు ఉన్నటువంటి విశేషమైన యంత్రరాజాలతో ఆవిడని ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ శ్రీచక్రం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇది కంచె స్పర్శ, కంచెకి సంబంధించి అన్ని ఆయుధములు 10 చేతులు, దశభుజే దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రదే అని 10 చేతులు అమ్మవారికి. ఇన్ని ఆయుధములు పట్టుకొని ఉన్న మూర్తి శాంతం కోల్పోతుందేమో అన్న ఒక దీంతో అక్కడ శ్రీచక్రం ఉంటే ఆమె ఎప్పుడు కూడా నేను తల్లిని, మీరందరూ బిడ్డలు అని ఉంటుందని శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఈవిడ ఏంటి అంటే అరుణాసురుడు అనే రాక్షసుడు ఒకానొక కాలంలో అమ్మవారి ఉపాసకుడు. ఎంత ఉపాసకుడు అంటే అమ్మ మస్తిష్కంలో వాడు ఉన్నాడు. అంటే అమ్మ పొద్దున్న లేస్తే వాడి గురించి ఆలోచిస్తున్నాడు, వీడు నాకు ఈరోజు పూజ చేస్తున్నాడు అంటే అంత గొప్ప పూజా పుణ్యాత్ముడు. వాడు శివుడి దగ్గరికి వెళ్ళి నిలబడి వరం అడిగాడు. ఏం అడిగాడంటే 2 కాళ్ళతో మరణం ఉండకూడదు, అంటే రామచంద్రమూర్తిలాగా చంపేస్తాడని భయం. 4 కాళ్ళతో మరణం ఉండకూడదు, నరసింహస్వామిలాగా చంపేస్తాడని భయం. ఆడ మొగ అన్నీ అడిగాడు. అప్పటికే ఆయనకు అనుమానం వచ్చింది, ఎప్పటికైనా విష్ణుమూర్తి వేసేస్తాడని. వాడు ఏం చేశాడంటే నన్ను చంపితే మా అమ్మే చంపాలి, నేను కలిసిపోతే మా అమ్మలోనే కలిసిపోవాలి, ఎక్కడ శేషం మిగలకూడదు, ఏ అస్త్రశస్త్రాలు నన్ను ముట్టకూడదు అని అడిగాడు. ఆయన శంకరుడు ఓకే చెప్పాడు. అప్పటి నుంచి వాడు రాక్షస బుద్ధితోటి సర్పలోకాలని, రాక్షసుల్ని అందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు సృష్టి సమంగా జరగదో స్థితికారకుడైనటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటోడు విష్ణుమూర్తి. ఆయన ఏం చేస్తాడు, సృష్టిని సమం చేయాలి, మళ్ళీ రావాలి. అందుకే రాక్షసుడికి విజృంభించినప్పుడంతా విష్ణుమూర్తి ఎందుకు చంపుతాడు అంటే సృష్టి సమంగా జరపాల్సిన బాధ్యత విష్ణుమూర్తి, మోక్షప్రదాత కూడా ఆయనని. అందుకని మళ్ళీ అందరూ విష్ణుమూర్తి దగ్గర వేడుకున్నారు, అయ్యా వాడు అరుణాసురుడు అందరినీ హింసిస్తున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు, మమ్మల్ని కాపాడండి అంటే విష్ణుమూర్తి చెప్తున్నాడు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్య నమః. బుద్ధిలో వాడు ఉన్నాడు, ఆడి బుద్ధిలో ఆవిడుంది. ఇది తగిలితే కానీ నా బుద్ధి పనిచేయదు, కాబట్టి వాడి బుద్ధిలో ఆమెను తీసేయండి. ఎవరు దీన్ని చేయగలుగుతారంటే బృహస్పతి. బుద్ధికి అధికారి బృహస్పతి, దేవగురువు. ఆ దేవగురువు దగ్గరికి వెళ్ళి అందరూ వేడుకున్నారు, అయ్యా ఎలాగో అలాగా చేసి ఆ అమ్మవారికి వాడికి మనసిరిగేలా చేయండి. సరే అని బృహస్పతి వెళ్ళి ఆ అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టకుండా పక్కన కూర్చున్నాడు, ఒకటే ఆసనం. ఏంటి నేను పెద్దవాడిని కదా, నా దగ్గర కూర్చుంటే నీకు నాకు ఏం తేడా లేదు, నువ్వు కొలిచేది అమ్మవారిని, నేను కొలిచేది అమ్మవారిని, నువ్వు ఎట్లా గొప్పవాడిపోయినావు,
నువ్వు గొప్పోడు కాదన్నాడు. రాక్షస బుద్ధి కదా వీడిది. అంటే నేను అమ్మవారిని కొలవడం వల్లే కదా నువ్వు నేను సమానమైన, ఈ రోజు నుంచి అమ్మవారిని కొలవడం వదిలేసాడు. అమ్మవారిని కొలవడం ఎప్పుడు వాని బుర్రలో నుంచి అమ్మవారు వెళ్ళిపోయిందో మస్తిష్కం నుంచి, ఆ విష్ణుమూర్తి బుద్ధి పనిచేయడం మొదలెట్టింది. అప్పుడు అందరు విష్ణుమూర్తి ఆలోచన చేశాడు ఎలా ఏం చెప్పాలి. అప్పుడు శివపార్వతులిద్దరూ సృష్టి గురించి ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన ఈగలాగా వెళ్ళి ఆ చెవు దగ్గర నల్లని ఈగ ఉంటుంది, చెట్లకు ఒకప్పుడు పాతిళ్ళకి రంధ్రాలు పెడతారు, దాన్ని ఏమంటారు జోరీగా సంథింగ్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, పెద్ద సౌండ్ వస్తుంది. అలా వెళ్ళి సౌండ్ చేస్తాడు. అమ్మవారు ఏం చేస్తుంది, మీ లేడీస్ పెద్ద కమ్మలు ఉండేవి ఒకప్పుడు, ఇట్లా సర్దుకుంటారు ఏమన్నా వెంట్రుక పడ్డా ఏదన్నా పడ్డా. సో ఆవిడ కూడా పాప మా వెంట్రుకలు సరి చేసుకుంటుంటే ఈయన చూస్తాడు. చూసి నేను ఇంత దీర్ఘంగా చెప్తుంటే నువ్వు అటు తిరిగావు కాబట్టి నా మీద ఏదో నీకు కల్లా కపటం వచ్చింది మనసులో, నువ్వు వెళ్ళి భూలోకంలో కల్లా కపటం లేని వాళ్ళు ఇంట్లో పుట్టు అన్నాడు. ఎవరున్నారు కల్లా కపటం లేని వాళ్ళు అంటే శ్రీశైలం అడవిలో చెంచులు ఉన్నారు. ఇది వరకు చెంచు లక్ష్మి పుట్టిన ఇల్లు అది. ఆ చెంచులు ఇంట్లో పుట్టాలని శాపం పెట్టాడు. ఆవిడ ఇక ఎందుకు కిందికి దింపాలి వీడిని చంపడానికి. ఆవిడ వచ్చి కింద శ్రీశైలంలో ఉన్న ఈ చెంచులు ఇంట్లో పుట్టి 13 సంవత్సరాలు పాలు తేనె మాత్రమే తీసుకొని ఆవిడ అక్కడ పెరిగింది. 4 చేతులు, 2 కమలాలు, ఒక శివలింగము, జపమాల, సుఖాసనంలో ఆవిడ ఉంటుంది. శ్రీశైలంలో మనం బొట్టు పెడితే మెత్తకుంటుందని మనం నాశనం చేసేసాం కదా. 1 రూపాయి పసుపు కుంకుమ ప్యాకెట్ చెప్పి పోసి నొక్కి 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 ఆమెను భద్రంగా పైలోకానికి పంపించేసాం గొప్ప వాళ్ళం అని. ఆ మూర్తి మొదట ఆవిడ ఎప్పుడు తపోనిష్ట, ఏ సంబంధాలు నాకు ఉద్యోగం కావాలి నాకు పిల్లలు అలా అడగడానికి లేదు. అక్కడ నేను తపస్సు చేసుకున్నాను. ఎందుకంటే ఆవిడ తపోమూర్తి, మొట్టమొదట మూర్తి ఆవిడ అక్కడ ఉంది. అప్పుడు మొదలు అమ్మవారిని స్మృశించిన వాళ్ళు ఎవరంటే నారద మహర్షి, మహానుభావుడు ఆయన. మనమేమో అగ్గిపుల్ల స్వామి అవి ఇవి అంటుంటాం, అలా కాదు. ఆయన మహా గొప్ప జ్ఞాని. ఆయన వెళ్ళి అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా పలానా అమ్మవారు ఉంది, మొట్టమొదటి ఈమె గురించి ధ్యానం చేసిన ఆయన నారద మహర్షి. ఎక్కడ చేశాడంటే అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఆమె అందాన్ని వర్ణిస్తున్నాడు. ఇలా ఉంది ఇలా ఉంది ఆవిడ, వీళ్ళు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకో, నీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది అని. వాడి మరణాన్ని అమ్మవారి ముందు రోజు ఈ చతుర్దశి రోజు పోయి నిలబడతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆవిడంటది నాకు ఈ చేతిలో ఉన్న శివలింగమే కర్త భర్త, నేను దేన్నే ఇష్టపడిన అంటాడు. ఇది మొదటిది వినలేదు కాబట్టి నేను రాక్షస వివాహం చేసుకుంటాను. రాక్షసులకి ఎప్పుడు బలం, రాత్రిలో బలం.